రోజుల క్రితం విజయదుర్గ అనే మహిళను విశాఖ జగదాంబ సెంటర్లో ఓ వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించారు పోలీసులు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ యువతి అప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నార్మల్గా అమ్మాయిలకి ఏమైనా అవుతే నేను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాను, ఫెమినిజం అనో ఉమెనిజం అనో ఏదో ఒకటి. బట్ ఇవాళ నాకే అవుతుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేనేం చేయలేదు కూడా. ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ జగదాంబ జంక్షన్ టు మై ఆఫీస్, పిఎస్సి. ఇట్స్ లొకేటెడ్ ఇన్ జగదాంబ జంక్షన్. వస్తుంటే అక్కడ రాజాసాబ్ పోస్టర్ ఉందన్నమాట జగదాంబ థియేటర్ దగ్గర. నేను ప్రభాస్ ఫ్యాన్ యాజ్ యూజువల్గా కాబట్టి అది పిక్చర్ క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఒక అతను మాల వేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్, మరి అది ఏ మాలో కూడా నాకు తెలీదు, అతను వచ్చి చాలా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నేనేమనుకున్నాను, అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉండుంటారు, వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకొని నేను పెద్ద పట్టించుకోలేదు. ఓకే, నా పని అయిపోయింది. నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. అతను సడన్గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాప్ చేసేసి బూతులు, అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా, అలాంటి బూతులు తిట్టేసి నన్ను, నా స్పెక్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి. ఇది నేను సెట్ చేశాను ఇలాగా. చాలా గట్టి కొట్టాడు అనమాట. ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా. నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని. కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు, జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, అండ్ ఇది సంక్రాంతి సీజన్, షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు. ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు, నాట్ ఈవెన్ 1%. అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి, ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా, మీ హస్బెండ్ కాదా అంటున్నారు. నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను, అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అసలు అర్థం కాలేదు. ఐ వాజ్ క్లూలెస్. అసలు ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏం మాట్లాడాలి నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఐ కాల్ మై పీపుల్ ఎట్ మై ఆఫీస్, దే కేమ్ అండ్ టుక్ మీ. ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. కాల్ చేస్తాను, అక్కడ దిశ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే అతను వచ్చారు. పి శ్రీనివాస్ రెస్పాండెడ్ వెరీ వెల్. అతను వెళ్ళి చెక్ చేశారు కూడా అక్కడ ఎవరైనా దొరుకుతారో. వాడు దొరకడు, ఎందుకంటే అక్కడ ఆటో స్టాండ్లో కొంతమందిని అడిగితే అతనేమో పిచ్చోడు, లేదంటే శ్మశానంలో ఉంటాడు, వాట్ ఎవర్, అతను ఏదైనా కొన్నాయి. అలాగ కొట్టడానికి అసలు లేదు, అతను నన్ను కొట్టడానికి లేదు, నా మీద అలా నోరేసుకొని పడిపోవడానికి లేదు. ఎవడో రోడ్డు మీద పోయేవాడు. ఇప్పుడు పొరపాటున అక్కడ తన ఏదో కత్తో ఏదో పట్టుకొని వచ్చి నన్ను పొడి చేసినా కూడా జనాలు అలానే ఉండిపోతారా? మీ ఇంట్లో వాళ్ళకైతే ఇలానే వదిలేస్తారా? అండ్ ఈ వీడియో ఏదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదా కొంచెం సింపతి కోసమో ఇదేం కాదండి. అమ్మాయిలు, వర్క్ చేసే అమ్మాయిలు ఎంతో దూరాలు వెళ్తారు, ఎంతో దూరం నుంచి వస్తారు. వీ డోంట్ హ్యావ్ పీపుల్ విత్ అస్, వీ హ్యావ్ టు ట్రావెల్ అలోన్. అమ్మాయిలు, వాళ్ళ కోసం మీరు ఏం చేయొద్దు, జస్ట్ టేక్ స్టాండ్. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ని అడుగుదాం. భరత్, యువతి రిలీజ్ చేసిన వీడియో మీద పోలీసులు వెంటనే కూడా రియాక్ట్ అయ్యారు. ఆ వ్యక్తి గురించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. నేను ఏదైతే జగదాంబ సెంటర్ లో ఒక మహిళ ఏదైతే ప్రభాస్ ఫోటో తీసుకోవడానికి అయితే జగదాంబ థియేటర్ లో సినిమా రిలీజ్ అవడం, ఫోటో తీసుకుంటున్నటువంటి సమయంలో తనకి ఫోటో తీశారంటూ కూడా రావడం, దాడి చేయడంతో పాటుగా అసభ్యకత పరచాలంతో దూషించడంపై అయితే మాత్రం మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే దానికి సంబంధించినంత వరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి ట్యాగ్ చేయడంతో ఒకసారిగా టూ టౌన్ సిఐ దీన్ని చూసిన వెంటనే ఏదైతే కేసు నమోదు చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, దాడి చేసినటువంటి ఇష్యూ పైన మహిళ పూర్తిగా కూడా సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి. కేవలం ఒక సినిమా పోస్టర్ ని ఫోటో తీస్తున్నటువంటి సమయంలో వ్యక్తిగతంగా ఒక మహిళని చూడకుండా మహిళపై దాడి చేయడంతో పాటుగా అసభ్యకర పదజాలంతో దూషించడం పై కూడా పూర్తిగా మహిళ అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా జగదాంబ సెంటర్ లాంటి అత్యంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో ఒక మహిళపై దాడి జరిగేటప్పుడు కనీసం పక్కనుండే వాళ్ళు కానీ, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి పోలీసులు కానీ ఎవరు పట్టించుకోలేదంటూ కూడా ఆవిడ చెప్పినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో టూ టౌన్ లో ఉన్నటువంటి సిఐ కానీ, అదేవిధంగా విశాఖ కమిషనర్ కానీ చాలా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. ఏదైతే దాడి జరిగిన 48 గంటల్లో వ్యక్తిని పట్టుకోవడం, దాంతో పాటుగా వ్యక్తికి సంబంధించినంత వరకు కూడాను ఆ మానసిక స్థితి బాగోపోవడంతో పాటుగా
తన ఆరోగ్య స్థితి బాగాలేదని నిర్ధారించుకున్న అనంతరం కూడాను ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి విజయ్ దుర్గని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పిలిపించి ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తి అసభ్య పదజాలంతో మాట్లాడారో ఆయన యొక్క మానసిక స్థితితో పాటుగా ఆయన విషయాలన్నీ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఏదో చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే మహిళలకు సంబంధించినంత వరకు భద్రత వ్యవహారంలో పోలీసులు చాలా తీసుకున్నటువంటి నిర్ణయం కానీ పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించినటువంటి పరిస్థితి. విశాఖ లాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా అత్యంత సున్నితంగా ఉండేటటువంటి ప్రాంతం విశాఖ అంటే పూర్తిగా కూడా సాగర తీరంలో సున్నితంగా ఉండేటటువంటి ప్రాంతంలో విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా కూడా ఎవరైనా పాల్పడితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము, ఉపేక్షించేది లేదంటూ కూడా గతం నుంచి కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితుల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై అయితే మాత్రం పూర్తిగా అభినందించినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో అభినందించినటువంటి పరిస్థితి. మహిళలకు సంబంధించినంత వరకు సేఫ్టీ వ్యవహారంలో విశాఖ టాప్ లో ఉందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా దాడి చేసిన వ్యక్తిని స్టేషన్ లో అరెస్ట్ చేసి ఉంచి ఎవరైతే విజయ్ దుర్గ ఉన్నారో ఆ మహిళను పిలిపించి క్షమాపణ చెప్పడంతో పాటుగా అతని యొక్క వ్యక్తిగత స్థితి ఏదైతే మానసిక స్థితితో పాటుగా తన ఆరోగ్య పరిస్థితులు కూడా చెప్పడంతో పూర్తిగా మహిళ సంఘీభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో వ్యక్తిపై కేసు పెట్టకుండా తన మానసిక స్థితి బాగయ్యేలా హాస్పిటల్లో జాయిన్ చేయాలంటూ కూడా విజయ్ దుర్గ చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా మహిళలకు సంబంధించినంత వరకు భద్రతలో విశాఖలో టాప్ లో ఉన్నాము అంటూ కూడా ముఖ్యమంత్రి కితాబ్ ఇవ్వడంతో పాటుగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ ఘటన తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా జగదాంబ లాంటి సెంటర్ లో ఒక మహిళపై దాడి చేసి దుర్భాషలు ఆడుతున్నటువంటి సమయంలో పక్క వాళ్ళు స్పందించాల్సింది పోయి ఎవరూ పట్టించుకోకుండా ఉండడం, అది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం కూడా తెర మీదకు రావడంపై అయితే మాత్రం అసహనం వ్యక్తమైనటువంటి పరిస్థితి. మరొకవైపు మహిళా సంఘాలు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రేణు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక ప్రస్తుతం ఎవరైతే వ్యక్తిని మనం విజువల్స్ లో చూస్తున్నామే ఆ వ్యక్తే విజయ్ దుర్గను కొట్టడం జరిగింది. ఇక క్షమాపణ చూపించిన తరుణంలో కూడా విజయ్ దుర్గ అక్కడ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది. సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారు, వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి గురించిన వివరాలు పూర్తిగా తెలియకపోయినా కానీ కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు బాగుందంటూ కూడా ఆమె చెప్పారు. సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఆ వ్యక్తి మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు. అలాగే నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దంటూ బాధితురాలు విజ్ఞప్తి చేశారు. నేను విజయ్ ఇక్కడ జగదాంబ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది 2 days బ్యాక్. పోస్ట్ జగదంబలో రాజాసా పోస్టర్ ఉంది, అతను ప్రభాస్ పిక్చర్ కి క్లిక్ చేస్తుంటే అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను నన్ను స్టార్ట్ చేసి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అనమాట. నేను అది ఇన్స్టాగ్రామ్ లోనో సోషల్ మీడియాలోనో పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తా అన్నారు. నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు, కంప్లైంట్ కూడా నేను ఏం ఫైల్ చేయలేదు. బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్లారు అనమాట. అతని మార్నింగ్ 4:30కి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను ఎన్ఎస్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఐఎమ్ వెరీ హ్యాపీ, సార్ సపోర్టెడ్ మీ వెరీ వెల్. And I believe Vizag will be the safest place. And అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్ గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది. ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. అది ఎవిడెంట్ గా ఉంది, అతను క్లియర్ గా లేడు అని. బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్ గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే వీళ్ళు లైక్ మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తాము అన్నాను. ఐఎమ్ హ్యాపీ దట్ సార్ టుక్ దిస్ వెరీ వెల్. హీ హ్యాండిల్ ఇట్ వెరీ ప్రొఫెషనల్లీ. మహారాణిపేట పోలీస్ స్టేషన్ కి దివాకర్ సార్ కి, పి శ్రీనివాస్ సార్ కి, దిశ పోలీస్ స్టేషన్ సిబి సార్ కి, మెయిన్లీ టు ద సిబి సార్ who made this Vizag city safer. I'm very happy that the police will be beside me. Thank you so much.